నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. విజయం అంటే రాత్రికి రాత్రే వచ్చే అదృష్టం కాదు. ఆ రాత్రి వెనుక ఉన్న నిద్రలేని కళ్ళు, ఒంటిని హూనం చేసే కష్టం ఉంటుంది. కొన్ని నెలల క్రితం వరకు ఒక చిన్న ఆఫీస్లో సరైన తిండి లేక, సౌకర్యాలు లేక నేలపైనే నిద్రపోయిన ఒక సామాన్య యువతి. కానీ ఈ రోజు అదే యువతి పేరు వింటే భారత్ స్టార్టప్ ప్రపంచం నిశ్చేష్టులవుతోంది. కేవలం 9 నెలలు, అక్షరాల 270 రోజులు, ఆఫీస్ ఫ్లోర్ నుంచి 800 కోట్ల వాల్యుయేషన్ వరకు ఆమె సాగించిన ప్రయాణం ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఆమె పేరే అంజలి సర్దానా. ఆమె సృష్టించిన సంచలనమే ప్రాంటో. అసలు ఎవరి అంజలి? ఒక సామాన్య ఆలోచన కోట్లాది రూపాయల సామ్రాజ్యంగా ఎలా మారింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అది ఏప్రిల్ 2025. గుర్గావ్లోని ఒక చిన్న ఇరుకైన కోవర్కింగ్ స్పేస్. అక్కడ ఏసీలు లేవు, మెత్తని పరుపులు లేవు. ఉన్నదల్లా 23 ఏళ్ల అంజలి సర్దానా కళ్లల్లో ఒకే ఒక కళ. అప్పట్లో ఆమె స్టార్టప్ ప్రాంటోకి వచ్చే బుకింగ్స్ ఎంతో తెలుసా? కేవలం 170. ఆ చిన్న నెంబర్ను పెద్దది చేసే క్రమంలో అంజలి తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టింది. కస్టమర్లకు సేవలు అందించడానికి, టెక్నాలజీని మెరుగుపరచడానికి ఆఫీసులోనే నేలపై పడుకుని నిద్రపోయేది. ఆ రోజుల్లో ఆ నేల నాకు నేర్పిన పాఠం, ఆకాశమంత ఎత్తుకు ఎదగాలనే పట్టుదల అని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అసలు ప్రాంటో అంటే ఏంటి? ఎందుకు దీనికి ఇంత డిమాండ్? ప్రపంచం వేగంగా పరిగెడుతోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులకు తలాగోక్కునే తీరిక కూడా ఉండదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా, వంటగది గజిబిజిగా ఉన్నా, గిన్నెలు కడగాలన్నా గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. ఇక్కడే అంజలి ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేసింది. హోమ్ సర్వీసెస్ జస్ట్ ఇన్ 10 మినిట్స్. అవును, మీరు విన్నది నిజమే. మీరు యాప్ క్లిక్ చేసిన 10 నిమిషాల్లోనే క్లీనింగ్, లాండ్రీ, కిచెన్ హెల్ప్ వంటి సేవల కోసం శిక్షణ పొందిన నిపుణులు మీ ఇంటి తలుపు తడతారు. క్విక్ కామర్స్లో వస్తువులు ఎలా డెలివరీ అవుతాయో హోమ్ సర్వీసెస్లో అదే స్పీడ్ను అంజలి పరిచయం చేసింది. అదే ఆమెను అర్బన్ కంపెనీ వంటి దిగ్గజాలకు సైతం సింహ స్వప్నంగా మార్చింది. అప్పట్లో రోజుకు 170 బుకింగ్స్ కోసం కష్టపడిన అదే కంపెనీ ఇప్పుడు రోజుకు 18,000 బుకింగ్స్ మార్కును దాటేసింది. ఇందులో 5వ వంతు డిమాండ్ ఒక్క బెంగళూరు నుంచే రావడం విశేషం. కేవలం ఢిల్లీ, బెంగళూరుకే పరిమితం కాకుండా హైదరాబాద్, ముంబై, చెన్నై సహా 10 నగరాలకు ఈ నెట్వర్క్ పాకింది. 3,000 మందికి పైగా నిరుద్యోగులకు ఈ ప్లాట్ఫామ్ ఉపాధిని కల్పిస్తోంది. ఇదంతా కేవలం 9 నెలల్లోనే జరిగిందంటే అది అంజలి విజన్కు నిదర్శనం. అంజలి ప్రయాణం వెనుక బలమైన నేపథ్యం ఉంది. అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్సిటీలో బయాలజీలో డిగ్రీ పూర్తి చేసిన అంజలి శాస్త్రవేత్త కావాల్సింది. కానీ ఆమెకు వ్యాపారంపై మక్కువ కలిగింది. ప్రపంచ ప్రఖ్యాత బెయిన్ క్యాపిటల్లో ఇన్వెస్టర్గా పనిచేస్తూ కంపెనీలు ఎలా ఎదుగుతాయి, పెట్టుబడులు ఎలా వస్తాయి అనే అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఆ అనుభవమే నేడు ఆమెను కేవలం 23 ఏళ్లకే 40% వాటాతో ఒక భారీ సామ్రాజ్యానికి అధిపతిని చేసింది. అంజలి ఐడియాలోని పవర్ చూసి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. తాజాగా ఎపిక్ క్యాపిటల్ నేతృత్వంలోని సుమారు $25 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 210 కోట్ల రూపాయలు ఫండింగ్ సాధించింది ప్రాంటో. దీనితో ఈ స్టార్టప్ మొత్తం విలువ $100 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 800 కోట్లు. ఈ ఫండింగ్ వార్త భారత స్టార్టప్ రంగంలో ఒక ప్రకంపన సృష్టించింది. అతి చిన్న వయసులో ఇంతటి వాల్యుయేషన్ సాధించిన అతి కొద్ది మంది మహిళా వ్యవస్థాపకుల్లో అంజలి ఒకరిగా నిలిచారు. నాకు గుర్తుండేది ఆ 100 కోట్ల రూపాయలు కాదు, నేను నేలపై పడుకున్న ఆ రాత్రులు మాత్రమే అని అంజలి చెబుతున్న మాటలు కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తాయి. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు, కష్టపడడానికి స్థాయి అవసరం లేదు అని అంజలి నిరూపించింది. నేడు నేలపై నిద్రించిన ఆ యువతే రేపు భారతదేశపు యూనికార్న్ రాణిగా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది అంజలి సర్దానా సృష్టించిన ప్రాంటో ప్రభంజనం.